సాధనకు స్వాగతం. తల్లి గర్భం నుంచి బయటపడినటువంటి జీవుడికి తల్లి మొట్టమొదటి గురువు, తొలి గురువు అవుతుంది. అంటే ప్రపంచానికి జీవుణ్ణి పరిచయం చేస్తుంది. తరువాత తండ్రి మరి గురువై ప్రపంచాన్ని జీవుడికి పరిచయం చేస్తాడు. ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చెప్తాడు. ఆ తర్వాత తాను జీవితంలో అనుభవించటానికి కానీ అనుభూతి చెందటానికి కానీ కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు మరొక గురువు. మనం టీచర్ అని చెప్తూ ఉంటాం. ఉపాధ్యాయులు అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు జీవితంలో కావలసినటువంటి కొంత క్రమశిక్షణ, అలాగే జీవితంలో కావలసినటువంటి జ్ఞానం, నువ్వు నీ జీవితాన్ని నడుపుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించి ముందుకు నడిపించడానికి సహాయం చేసేటటువంటి వాళ్ళు మరికొంతమంది గురువులు. అలా మరికొంతమంది గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని తీసుకుని తాను జీవితంలో ప్రతి ఒక్క సంఘటన కూడా తన జీవితంలో ఒక గురువై తను గతంలో పొందినటువంటి అనేక అనుభూతులతో పాటుగా మరికొన్ని అనుభవాల్ని జోడించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి జీవుడు తానెవరో తాను తెలియక, జీవితంలో ఎటు వెళుతున్నాడో తెలియక, సుఖదుఖాలు అనేటటువంటి ద్వంద్వాలలో పడిపోయి ఏమి చేయాలో తోచక, జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలియక, తాను ఎవరో తెలియక అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఆత్మజ్ఞానం వైపు నడిపించేవాడు అసలు సిసలైనటువంటి సద్గురువు. ఎందరో గురువులు మనకు అందించినటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞాన సంపదని ఆధారంగా మనం మన జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాం. అందుకనే గురువుగారి గురించి చెప్పినప్పుడు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన అందించినటువంటి గురువాష్టకంలో నుంచే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. అయితే ఆ గురువు ఏం చేస్తాడు మనకి అనేటటువంటి భావం మనం ఆలోచించినట్లయితే, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి అనేక కర్మబంధాల నుంచి మనల్ని బయటికి నడిపిస్తాడు. అంటే కర్మ అనేటటువంటిది దాని ఫలితాలలో మనం ఎప్పుడైతే మనం ఫలితాల వైపు చూస్తుంటామో, మనం చెప్పుకున్నట్లు మనం రిజల్ట్ ఓరియంటెడ్ కాకుండా యాక్షన్ ఓరియంటెడ్గా మన జీవితం ఎప్పుడైతే నడుపుకుంటూ మనం కర్మ ఫలితాలను భగవంతుడికి అర్పణ చేసి జగత్తులో మనకు రావాల్సింది వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో కనుక ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం అనేక జన్మల్లో పొందినటువంటి కర్మ ఫలితాలను మనం మెల్లిమెల్లిగా వాటి బంధాల నుంచి మనకు బయటపడతాం. అటువంటి వాటి నుంచి మన గురువు మనల్ని ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తూ ఆ కర్మబంధాల నుంచి మనల్ని బయటపడేస్తాడు. కాబట్టి మనకి గురువు, ఆత్మజ్ఞానం వైపు నడిపించేటటువంటి గురువు మనకి ఎంతో అవసరం. అటువంటి గురువులు ఎందరో ఉన్నారు మనకి. అటువంటి ఎందరో మహాత్ములైనటువంటి గురువుల్లో మా గురువు గారు మాస్టర్ కె పార్వతీ కుమార్ అంటాం మేము, కంభంపాటి పార్వతీ కుమార్ గారు. ఈ రోజున ఆయన జన్మదినం. అటువంటి గురువు గారి దగ్గర మేము ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు మాకున్నాయి. ఆయన ఎంతో జ్ఞానాన్ని ఎందరికో అందించారు. మాస్టర్ ఈకే గారి చేత ఎన్నుకోబడి ఆయన తర్వాత ఆయన చేసినటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో, అంటే ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేటటువంటి ఒక మిషన్ని ముందుకు తీసుకువెళుతూ 50 సంవత్సరాల పాటు తన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించేసి ఆయన 2022లో ఆయన దేహాన్ని ఒక పుష్పంలా వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. అటువంటి మహాత్ముడు ఈ రోజున జన్మించినటువంటి ఆయన జన్మదినం. ఆయన మామూలుగా నవంబర్ 7th 1945లో విజయవాడలో పుట్టారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, మద్రాసు మొదలైన దాంట్లో మరి లా చదువుకున్నారు, ఎకానమీ. తర్వాత ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఎంతో మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆయనే కాకుండా ఆయనతో పాటు ఉన్నటువంటి ఎందరికో అటువంటి జీవితాన్ని అందించి, అందులో మన జీవితాన్ని మనం అనుకున్నటువంటి జీవితమే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని ఎలా సమన్వయపరుచుకుంటూ మనం ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అనేటటువంటి జీవించి చూపించినటువంటి ఒక మహనీయులు మాస్టర్ పార్వతీ కుమార్ గారు. మాస్టర్ అంటాం, ఏమండి మాస్టర్ అనొచ్చా అనేటటువంటిది మనకి మామూలుగా చెప్తూ ఉంటారు. మాస్టర్ అంటే
స్వామిత్వం పొందినటువంటి వాడిని మాస్టర్ అంటారు. స్వామిత్వం ఎలా పొందుతామండి అని మనకు అనిపించవచ్చు. అంటే స్వామి తత్వాన్ని తన నుండి తనలో పనిచేయటానికి తనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైన శరీరంతో సహా అన్నింటినీ కూడా ఆ స్వామి తత్వానికి అర్పణ చేసి తాను లేక స్వామియే తన నుండి పనిచేసేటట్లుగా మార్గాన్ని తన నుండి పనిచేసేటట్లుగా మారినటువంటి వ్యక్తి స్వామిత్వం పొందటం అంటే. అటువంటి స్వామిత్వం పొందిన వాడిని ఇంగ్లీష్లో మాస్టర్ అంటారు అనేటటువంటిది మేడం బ్లవస్కీ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళు, పరమ గురువులు అనేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి భావాల నుంచి మానవ జాతిని ముందుకు నడిపించడానికి అనేక యుగాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి గురు పరంపర అనేటటువంటిది ఒకటి ఉంది అని ప్రపంచానికి ఆవిడ పరిచయం చేసింది. అటువంటి ఎందరో మహాత్ములతోటి పరమ గురువులతోటి పనిచేసినటువంటి మాస్టర్ కె పార్వతీ కుమార్ గారు, ఆయన దగ్గర మేము శిష్యరికం అని చెప్పలేము. ఎందుకంటే ఆయన శిష్యులు, ఆయన మేము పలానా గురువు గారి శిష్యుడిని అని మేము చెప్పుకున్నామంటే ఆయన పేరు పోగొట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అటువంటి గురువు పేరు నిలబెట్టేంతటి స్థాయి ఇంకా నాకు రాలేదు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు యొక్క పేరు నిలబెట్టాలంటే శిష్యుడు ఆ స్థితికి చేరితే ఫలాని గురువు గారి శిష్యుడండి అని చెప్పుకునేటటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఆ శిష్యుడు సాధన ఎంతో ఎంతో ముందుకు వెళ్ళాలి, ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలి. గురువు అందించిన దాన్ని అందుకొని తాను ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అంతేవాసి ఉత్తర రూపం విద్యా సంధిహి అంటుంది. ఆచార్య పూర్వ రూపం అంతేవాసి ఉత్తర రూపం విద్యా సంధిహి అంటుంది తైత్రీయోపనిషత్తు. గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండేటటువంటి అనుబంధం ఏదంటే, గురువు అందించినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య వెలుగై శిష్యుడిని ఎప్పుడైతే ముందుకు నడిపిస్తుందో ఆ శిష్యుడు ముందుకు వెళుతూ తాను వెలుగుతూ 10 మందికి దారి చూపించడానికి మార్గదర్శకం అవుతాడు. అటువంటి దారిలో మమ్మల్ని అందరినీ కూడా, అరే మీరు కూడా ప్రయాణం చేయండి, ఇదిగో ఇంతటి వెలుగు మీకు ఇస్తున్నాను, మీరందరూ కూడా నేను అందించినటువంటి ఈ విద్యని నేను నా గురువు నుంచి పొందిన దాన్ని, నేను నాలో ఉన్నటువంటి గురువుని దర్శనం చేసి దాని నుంచి నేను పొందినటువంటి విద్యని మీకు అందరికీ అందిస్తున్నాను అని ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు రాసి దాంట్లో ప్రాక్పశ్చిమ సమన్వయ కోసం, అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యూజన్ అంటారు. ఏమంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్యూజన్ అంటే మరి వెస్ట్లో ఉన్న వాళ్ళు ఈస్ట్లో వాళ్ళని, ఈస్ట్లో ఉన్న వాళ్ళు వెస్ట్లో వాళ్ళని, వాళ్ళందరినీ కలిసి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాలు కాదు. అదంతా ఒక ఎత్తు. అది ప్రపంచంలో జరగవలసినటువంటి మరి ప్రణాళిక ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి ప్రాక్ పశ్చిమము అనేటటువంటి రెండు విధాలను, అంటే ఒకటి పదార్థానికి సంబంధించింది, 2 పరమార్థానికి సంబంధించినటువంటిది. ఈ 2 స్పిరిట్ అండ్ మ్యాటర్ అనేటటువంటి తత్వాలు నీలోనే ఉన్నాయి. ఆ తత్వాలను నువ్వు సమన్వయపరుచుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది. అప్పుడే నీ జీవితం యోగమయం అవుతుంది అనేటటువంటి భావాన్ని మనకి ఈ ప్రాక్పశ్చిమ సమన్వయం అనేటటువంటి దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భావాల్ని మాకు అందించి అందులో ఉన్నటువంటి మరి చిక్కుముళ్ళన్నింటినీ విడదీసేసి, నువ్వు చాలా బాధపడుతున్నావు, ఇదేదో నీకు అర్థం కాకుండా అందులో ఉన్నటువంటి భావార్థం ఇది, అందులో ఉన్నటువంటి పరమార్థం ఇది, దాన్ని నీకు ఇలా అన్వయం చేసుకోవటం వల్ల నీకు మరింతగా దానిలో ఉన్నటువంటి విషయం బోధపడి నీ జీవితంలో సాధనకి తెచ్చుకోవటానికి కావాల్సినటువంటి మార్గం నీకు సులభం అవుతుంది అని మాకు ఆ అరటిపండు ఒలిచినట్లుగా, లేదంటే వేరుశనగ పప్పులు తినలేని వాళ్ళకి ఒలిచి పెడితే ఎలా తింటారో మరి అలాగే మనకి ఒక దానిమ్మ పండు ఉందనుకోండి, దానిలో ఉన్న గింజలు తినలేని వాళ్ళకి ఎవరైనా ఒలిచి పెడితే ఈజీగా ఎలా తినగలమో, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వాంగ్మయాలలో ఉన్నటువంటి విషయాన్ని, మరి మన వేద గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా సమన్వయపరుస్తూ బ్రహ్మాండ పిండాండ సమన్వయాన్ని అందించి మా అందరికీ కూడా ఎంతో చక్కగా మీ మార్గంలో మీరు ఇలా ప్రయాణం చేయండి, నేను అందించినటువంటి ఈ విద్య అనేటటువంటి వెలుగుతో మీ జీవితాలను వెలిగించుకోండి అని మాకు అందరికీ కూడా మార్గాన్ని నిర్దేశం చేసి వెళ్ళినటువంటి మహాత్ములు, మహనీయులు మా గురువు గారు మాస్టర్ కంభంపాటి పార్వతీ కుమార్ గారు. ఆయన పుట్టినరోజు ఈ రోజున. ఆయన శ్రద్ధకు ప్రతిరూపం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత శ్రద్ధ అనేటటువంటి జీవితంలో ఎంత ముఖ్యమో మాకు ఆయన ఆచరించి మాకు చూపించారు. అలాగే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పాను కదా, అంటే జీవితానికి మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ జీవిత కాలాన్ని నువ్వు పరమార్థానికి పదార్థానికి ఈ రెండింటినీ కూడా, అంటే స్పిరిచువల్ లైఫ్, మెటీరియల్ లైఫ్, లేదంటే నువ్వు అనుకునేటటువంటి ఏ విధమైనటువంటి జీవితానికైనా కూడా సమన్వయం చేసుకుంటూ నీ జీవితంలో నువ్వు ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక బ్యాలెన్స్ షీట్ని మాకు అందించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన.
అలాగే తన అంతరంగంలో ఉన్నటువంటి గురువును తాను తెలుసుకొని, అలాగే మీ అంతరంగంలో ఉన్నటువంటి గురువును మీరెలా తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మాకు అందించి, ఆ జ్ఞానాన్ని మాకు అందించి మీరు ఇలా తెలుసుకోండి అని చెప్పినటువంటి మార్గనిర్దేశకుడు గురువు గారు మా పార్వతి కుమార్ గారు. అలాగే ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, ప్రజెన్స్ నీకు ప్రజెంట్ లోనే ఉంటుందిరా. అంటే ఈశ్వర సాన్నిధ్యం అనేటటువంటిది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటటువంటి 3 కాలాల్లో నీకు ఎప్పుడూ కూడా వర్తమానంలోనే లభిస్తుంది. భూతకాలం లేదా భవిష్యత్ కాలం ఈ రెండూ కూడా నీ ఆధీనంలో లేవు. ఒకటి గతించింది, ఒకటి రాబోయేది. కానీ ప్రస్తుతం వర్తమానం ఏదైతే ఉందో అది నీ ఆధీనంలో ఉంది. అప్పుడు నీకు నిరంతరం సాన్నిధ్యం లభిస్తుంది అనేటటువంటిది ఆయన ఎప్పుడు కూడా అటువంటి దృష్టితో ఉండి మమ్మల్ని కూడా అలా ఉండమని చెప్పినటువంటి గురువు ఆయన. అలాగే సైలెన్సు, సీక్రసీ, సర్వీసు, సాక్రిఫైసు ఇవన్నీ కూడా ఆయన ఆచరించి చూపించారు. నీకు కూడా జీవితంలో ఇవన్నీ చాలా ముఖ్యం. వాటిని నువ్వు పాటించడం వల్ల నీకు కావాల్సినటువంటి కర్మబంధం జరుగుతుంది. సర్వీస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మా శ్రీకే గారు చెప్తుండేవారు, సర్వ్ అండ్ సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. నేను సేవ చేస్తున్నాననేటటువంటి భావం నీలో పూర్తిగా పోయేంత వరకు నువ్వు సేవ చేస్తూనే ఉండు. నేను ఇంత చేస్తున్నానని ప్రచారం వద్దు. అలా నువ్వు ఎప్పుడైతే అది కూడా సైలెంట్గా చెయ్యి, గుప్తంగా గోప్యంతో చెయ్యి, త్యాగబుద్ధితోటి చెయ్యి. ఇవన్నీ ఆయన ఆచరించి మాకు చూపించారు. అలాగే ఆయన చక్కటి హీలరు. ఎవరైనా వెళ్ళి అయ్యా నా గురుగారు నాకు ఒంట్లో బాగాలేదండి అని చెప్తే ఆయన తగ్గిపోతుందిలే అని అంటే తగ్గిపోవటమే, ఇంకొక మార్గం లేదు. చక్కటి హోమియోపతి మందులు ఇచ్చేవారు. ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యాన్ని బాగుంటుందంటే బాగుంటుంది. నేను మాస్టర్ గారికి ఎప్పుడు పెద్ద పెద్ద తెలుగులో మెయిల్స్ రాస్తుండేవాడిని. ఆయనకి ఏదైనా మనసులో బాధ కలిగితే ఆయనకు ఒక మెయిల్ రాసేవాడిని, లేదా ఏదైనా నాకు ఒక సమస్య అనిపిస్తే ఆయనకి మెయిల్ రాసేవాడిని. ఆయన నుంచి నాకు ఎప్పుడైతే ఒక రిప్లై వచ్చే లోపు ఆయన చెప్పారనమాట, రాయిపోయి పర్వాలేదు, నువ్వు అంత పెద్దగా రాస్తావు, నాకు తెలుగులో రాయాలంటే నాకు ఆ సాఫ్ట్వేర్ అది లేదు అంటే, క్షమించండి మాస్టరు, మరి ఇంత పెద్దగా నేను రాసేస్తున్నా అంటే, పర్వాలేదు రాయి, నీకు ఎలా అనిపించినా రాయి, మెయిల్ రాయి, ఇక్కడి నుంచి నాకు రిప్లై వచ్చే లోపు నీకు పరిష్కారం వస్తుందని చెప్పారు ఆయన. కానీ గొంతు గద్గదపోతోంది. ఎందుకంటే ఈ రోజున జ్ఞానపరంగా కానీ లేదా మరీ పరంగా అయినా ఏదైనా ఒక భావం, ఒక బాధ కలిగినప్పుడు చెప్పుకోవడానికి ఆయన భౌతికంగా లేరు. అది బాధ అనిపిస్తుంది. కానీ అంతరంగం నుంచి ఆయన అందించినటువంటి జ్ఞానం అనేటటువంటి వెలుగు మమ్మల్ని అందరినీ నడిపిస్తుంది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, క్షమించండి కొంచెం ఎమోషన్ అయింది, అది ఆయన తలుచుకుంటే అవుతుంది. అలాగే ఎన్నో పుస్తకాలు రాశారు, ప్రేమ జ్ఞానాల్ని మాకు అందరికీ అందించారు. అటువంటి గురువుగారి జన్మదినం ఈ రోజున ఈ సాధనా కార్యక్రమంలో మనం ఇన్ని రకాలైనటువంటి విషయాలు మనం పంచుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఎన్నో రకాలుగా వాటన్నిటిని సమన్వయం చేసుకుంటూ, విడమర్చుకుంటూ, చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటే ఇవన్నీ ఆయన అందించినటువంటి జ్ఞానంలో భాగమే. ఇక్కడి నుంచి ఏమీ లేదు, ఇది కేవలం గొట్టం. ఆయన అందించినటువంటి దాన్ని నాకు తెలిసిన దాంట్లో నాకు అర్థమైనంతలో మరి అర్థమైంది మొత్తం కూడా మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే దాన్ని కొన్ని వ్యక్తం చేయలేనటువంటి అనుభూతులు ఉంటాయి. వాటన్నిటిలో మనం ఏది వ్యక్తం చేయగలమో వాటిని వ్యక్తం చేసుకుంటూ మనం ఈ సాధనలో మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. మనం గతంలో ఈ రోజు వరకు సాధనలో ఏ విషయాలు అయితే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా నేను మాస్టర్ ఈకే గారి పుస్తకాల ద్వారా, మాస్టర్ పార్వతి కుమార్ గారి లెక్చర్స్, లేదంటే ఆయన పుస్తకాల ద్వారా విన్న విషయాలు మాత్రమే, సొంతము ఏమీ లేదు. ఒకవేళ ఇందులో వీడు చెప్పింది ఇది చాలా తేడాగా ఉందండి, ఇది తప్పుగా ఉందండి అంటే అలాంటివి నావి. కానీ అందరికీ నచ్చి మెచ్చుకొని ఆహా బాగుందండి ఈ విషయం అని అంటే అవన్నీ మా గురువు గారివి, మనకు సంబంధమే లేదు. అందుకే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, ఇవి కేవలం మా గురువు నుంచి నేను అందుకున్నవి. అటువంటి మా గురువు గారు నిరంతరం మా యందు ఉండి మమ్మల్ని నడిపించుగాక అని మరొకసారి ప్రార్థన చేసుకుంటూ ఆయన పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం సాధనలోకి ప్రవేశిద్దాం. దీనిలో మనం భగవద్గీత అనేటటువంటి దాంట్లో వేదానాం సామవేదోస్మి అని చెప్పుకున్న తర్వాత ఇక్కడ భగవంతుడు మరొకటి చెప్తూ ఉన్నాడు. అదేంటంటే
రుద్రులలో నేను శంకరుడును అని చెప్తున్నాడు. రుద్రులలో శంకరుడును. రుద్రుల్లో శంకరుడు అంటే మనకి రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖిరిణామహం. మరో నలుగురు గురించి చెప్పాడండి. విభజన చాలా బాగుంది. మొదట ఒక నలుగురు, తర్వాత ఒక నలుగురు, మళ్ళీ ఒక నలుగురు వచ్చారు. ఏం చెప్తున్నాడు? రుద్రుల్లో నేను శంకరుడను. మనం ఇప్పుడు ఏ మాసంలో ఉన్నామండి? కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసంలో ఎవరు పూజలు చేస్తారండి? శివుడు పూజలు చేస్తారు, రుద్రుడు అంటారు, మరి రుద్రాధ్యాయం చదువుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. ఎందుకంటే ద వైబ్రేషన్ ఈజ్ సో ఇంటెన్స్. రుద్రుడు అనగానే వైబ్రేషన్ వచ్చేస్తుంది మనకి. మామూలుగా మనం ఇది చదువుకున్నాం అనుకోండి, ఏది రుద్రం చదువుకున్నాం అనుకోండి, ఏదో మామూలుగా మామూలు స్వరంతో మొదలు పెడతాం. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవతోత విషయే నమః అని మొదలు పెట్టాం అనుకోండి. అలా మీరు మొదలుపెట్టి ఒక 10 నిమిషాలు పావుగంట అయ్యేటప్పటికే ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్, ఆ ఉత్తేజం వచ్చేస్తుంది మనిషిలో. ఎందుకంటే ఆ రుద్రుడి నుంచి వచ్చేటటువంటి ఆ వైబ్రేషను మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అటువంటి రుద్రుల్లో నేను శంకరుడను అంటున్నాడు. శంకరుడు, శం అంటే అసలు రుద్రుడు అంటేనే వైబ్రేషన్. ఆయన ఎలా వచ్చాడండి? మనకు భాగవతం చదువుకుంటే తెలుస్తుంది రుద్రుడు ఎలా వచ్చాడు అన్నది. మనం చెప్పుకున్నాం గతంలో కూడా. 4 కుమారులు వచ్చిన తర్వాత మీ అందరూ వెళ్ళి సృష్టి చేయండి అని బ్రహ్మగారు అన్నప్పుడు ఆ 4 కుమారులు బ్రహ్మగారిని చూసి నవ్వారట. నవ్వినప్పుడు ఆయన కోపం వచ్చింది. ఆ కోపంలో నుంచి ఆయన భృకుటి, అక్కడి నుంచి ఆయన ఆజ్ఞా కేంద్రం, ఆ భృకుటి నుంచి ఒక నీలలోహితమైనటువంటి కాంతి, నీలలోహితం అంటే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి ఒక వెలుగు వచ్చిందనమాట. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో అది ఒక పెద్ద రోరింగ్ సౌండ్ తోటి వచ్చిందట ఆ వెలుగు. అలా రోదనం చేసినటువంటి వాడు కాబట్టి ఆయన రుద్రుడు అన్నారు. అలా వచ్చినటువంటి రుద్రుడు ఈ రోదసీని ఏర్పాటు చేసేట. అంటే ఈ అంతరిక్షం అనేటటువంటి దాన్ని ఎక్కడికక్కడ డివైడ్ చేసేసి ఆ కావలసినటువంటి డివిజన్ ఏదైతే చేశాడో దాన్ని రుద్రుడు అంటారు. ఇట్స్ అ లార్డ్ ఆఫ్ వైబ్రేషన్. ఆయన అంటే చీకటి నుంచి వెలుగుని బయటికి తీసుకొచ్చేటటువంటి వాడు. మనం చెప్పుకున్నాం కదా, అదితి దితి చెప్పుకుంటూ ఆదిత్యుల గురించి చెప్పుకుంటూ వెలుగుల గురించి చెప్పుకున్నాం మనం. అటువంటి రుద్రుడు 11 స్థానాల్లో ఉంటాడు. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. ఈ 11 మనలోనే ఉంటాయి. రుద్రులు ఎక్కడో ఉంటారు అనుకోకండి, రుద్రుడు మనలోనే ఉంటారు. రుద్రుడు మనలో ఉండబట్టే మన శరీరం కదులుతోంది. మనం మాట్లాడేటటువంటి మాటలో కావలసినటువంటి వాక్కు అనేటటువంటిది పుడుతోంది, లేకపోతే పుట్టదు. అలాగే ఆయన ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లను కూడా తొలగిస్తాడు. ఈ రుద్రాభిషేకం లేదంటే ఈ రుద్ర సూక్తం అనేటటువంటి దాని వల్ల కలిగేటటువంటి ఆ తరంగాలు ఉన్నాయి చూసారా, అవి మన ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు సంబంధించినటువంటి ఆ ఎనర్జీని తీసేస్తాయి. అందుకే ఎవరికైనా ఏదైనా బాగాలేదండి అని జాతకం చూపించుకుంటే ఏదైనా చేస్తే రుద్రాభిషేకం చేసుకోండి, లేదంటే చేయించుకోండి, మీ ఇంటికి పిలిచి రుద్రాభిషేకం చేయించుకోండి అని అంటారు. ఎందుకంటారు? కారణం ఏంటంటే ఆ రుద్ర సూక్తం వల్ల వచ్చేటటువంటి తరంగాల వల్ల మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది డిస్పెల్ అయిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోయిందో నీకున్నది పాజిటివ్ ఎనర్జీ. అందుకే తేలిక పడతాడు మనిషి, కొంత ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నీలలోహితమైనటువంటి కాంతి అంటే ఈ రెడ్ ఏం చేసిందంటే ఆయన చుట్టూత ఎర్రటి కాంతి ఉంటే ఈ బ్లూ అనేటటువంటిది మొత్తం విశ్వం అంతా వ్యాపించిందట. అలాంటి వ్యాపకతత్వం కలిగినటువంటి ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో దాన్ని విష్ణు అంటారు. అందుకే విష్ణు బ్లూగా ఉంటాడు. చూడండి దానికి లింకులు ఎలా ఉంటాయో. ఈయన ఈ మనలో ఉన్నటువంటి 3 కేంద్రాలన్నీ కూడా మనకి అంతా 3 లోకాలు వ్యాపించాడు, 7 లోకాలు వ్యాపించాడు, 14 లోకాలు, ఇలా రకరకాలుగా మనకి చెప్తాడు. అలాగే రుద్రుడు అంటే ఏం చేస్తాడు? ఆయన ఆ వెలుగుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తాడు. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం కదా గతంలో, చీకటి నుంచి వెలుగుని తీసుకొస్తాడు. అలాగే ఇంకోటి ఏం చెప్తాడంటే ఈజ్ ఎ ప్యాసేజ్ బిట్వీన్ పాజిటివ్ జీరో అండ్ నెగిటివ్ జీరో అని చెప్తారు. మనం పాజిటివ్ జీరో నెగిటివ్ జీరో గురించి కూడా మనం చెప్పుకున్నాం. పూర్ణత్వము, శూన్యత్వం అంటే పూర్ణం నుంచి శూన్యానికి, శూన్యం నుంచి పూర్ణానికి. అంటే సృష్టిని బయటికి తీసుకురావాలన్నా ఆయనే, మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలన్నా ఆయనే.
అందుకనే రుద్రుని ఏం చెప్తారు? లార్డ్ ఆఫ్ డిస్ట్రాయర్ అంటారు. రుద్ర శివతాండవం అని చెప్తారు. రుద్ర శివతాండవం అంటే ఇంకేముందండి, అయిపోయింది. గోవిందా మూసేస్తున్నారండి సర్కస్, సృష్టి అనే సర్కస్ ని మూసేయాలి అంటే ఆయన పిలుస్తారట. అందుకని ఏం చేశారు ఈ బ్రహ్మగారు? బాగుంది, నువ్వు అన్ని ఏర్పాటు చేశావు కాబట్టి వెళ్ళి హాయిగా ఇక నువ్వు తపస్సు చేసుకోమని చెప్తే ఆయనకి నేను ఎక్కడ ఉండాలి అంటే ఆయన 11 స్థానాలు అప్పచెప్పారట. ఆ 11 స్థానాలు సృష్టిలో ఉన్నాయి. వాటిలో ఆయన వెళ్ళి 10 దిక్కులు, ఆ మధ్యలో ఉన్నటువంటి తత్వం, ఇవి కూడా 11. అందుకనే ఆయన దిగంబరుడు. దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు. దిగంబరుడు అంటే బట్టలు లేకపోవటం కాదు, అది నగ్నత్వం. గుర్తుంచుకోండి, నగ్నత్వం అంటే బట్టలు లేకపోవటం. దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలవాడు, దిక్కులే బట్టలుగా కలవాడు, దిక్కులే వస్త్రములుగా కలిగినటువంటి వాడు. అంటే మనలో ఉన్నటువంటి ఈ సిగ్గు అనేటటువంటిది ఇది నగ్నత్వానికి సంబంధించినటువంటిది. దిగంబరుడైనటువంటి వాడికి అవన్నీ దాటి ఉంటాడు. అందుకే కొంతమంది మహాత్ములు అంటే అవధూతులు వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోరండి అని చెప్తుంటారు కదా. అంటే వాళ్ళకి ఆ ఇది ఉండదు, అది ఆ స్థితి దాటినటువంటి వాళ్ళు. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. నగ్నత్వం నుంచి దిగంబరత్వంలోకి ఎదగటం అంటే ఏంటి? ఏమిటి సార్, బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ సిగ్గు లేకుండా ఉండాలా? అది కాదు, అది భావన. ఆయన అటువంటి వాడు. ఆ స్థితిలోకి ఆయన అందుకే 10 దిక్కులు మధ్యలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని కలిపి, ఆ మధ్యలో ఉన్నటువంటి తత్వము ఏం చేస్తుందంటే ఈ 10 దిక్కుల్లో కావలసినటువంటి ఈక్విలిబ్రియంని క్రియేట్ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 దిక్కుల్లో ఉన్నటువంటి ఈక్విలిబ్రియంని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ తత్వాన్ని శంకరుడు అంటారు. శం అనేటటువంటిది శాంతి, యోగ స్థితి, ఈక్విలిబ్రియం స్టేట్ ని క్రియేట్ చేస్తుంది. సంస్కృతంలో శం అంటే అది. శం నో మిత్రశం వరుణ శం నో భవత్వర్యమా. ఈ శం అనేటటువంటిది శాంతిని అందిస్తుంది. అలా 10 దిక్కులలో ఒక శాంతి, ఆ ఈక్విలిబ్రియం ని క్రియేట్ చేసేటటువంటి వాడు శంకరుడు. కాబట్టి రుద్రాణం శంకరశాస్మి అని చెప్పాడు. రుద్రుడికి అభిషేకం దేంతో చేస్తామండి? అసలు ఈ రోజుల్లో అభిషేకం చేయని ద్రవం లేదు. కనపడిన దాంతో అల్లా శివుడికి అభిషేకం చేస్తున్నాడు. అసలు ఏం చెప్తారండి? వాటర్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తారు. ఎందుకు వాటర్ బెస్ట్? ఇట్ ఈస్ రెప్లికా ఆఫ్ స్పేస్ వాటర్స్, ఈథర్స్ అని చెప్తారు. సూక్ష్మంలో స్పేస్ వాటర్స్ ఈథర్స్ అయితే, ఆ ఈథర్స్ పదార్థంలోకి వచ్చేటప్పటికే నీళ్లు అవుతాయి, మామూలు మనం అనుకునేటటువంటి నీళ్లు. అందుకే రుద్రుడికి నీళ్లతో అభిషేకమే అన్నిటికంటే శ్రేష్టము అని చెప్తారు. తర్వాత రకరకాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం, అది వేరే విషయం అనుకోండి. ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? ఈయన దేని మీద వస్తాడండి? ఈయన వాహనం ఏంటండి? రుద్రుడి యొక్క వాహనం వృషభం అన్ని రకరకాలుగా ఉంటాయి. వృషభం అంటే మనలో మన కంఠంలో వ్యక్తమయ్యేటటువంటి ఒకానొక రేఫం, దాన్ని వృషభం అంటారు. దీనికి మూలం ఛందస్సులు. ఈ ఛందస్సులు అనేటటువంటివి ఎక్కడొస్తాయండి? సూర్యగమనం వల్ల ఛందస్సులు పుడతాయి అని చెప్తారు. ఇవన్నీ ఎలా చెప్తున్నాడండి? ఒక మంగేష్ అనేవాడు ఇక్కడ కూర్చొని, అదిగో మా గురువు గారి అనుగ్రహం వల్ల వారు అందించినటువంటి విషయాన్ని నేను మీకు చెప్పగలుగుతున్నాను. అది ఇంపార్టెంట్. మనం చెప్తున్నాం అన్నది కాదు ఇక్కడ భావన. ఈ ఛందస్సులు అనేటటువంటిది విశ్వంలో ఉంటాయి, విశ్వము యొక్క నడక. ఆ నడకన ఆధారంగానే ఈ ఛందస్సుల యొక్క రూపాన్ని ధరించిన వాడిని ఋషభుడు అని చెప్తారట. ఈ ఋషభుడే శంకరుడుగా మనకి ఇక్కడ ఇంకొక మార్గంలో మనకి చెప్తారు. ఇది మన కంఠంలో పుట్టేటటువంటి శబ్దం. అనేటటువంటి ఒక అక్షరం అక్కడి నుంచే పుడుతుంది. మొత్తం దానికి అదే మూలం. 2 పీకలు ఉంటాయి కదండి మన లోపల. మన వాక్కు పుట్టాలంటే మనం మాట్లాడుతున్నప్పుడు గొంతులో ఏదన్నా అడ్డుపడింది అనుకోండి అనుకుంటాం కదా. ఎక్కడ మనం సరి చేసుకుంటున్నాం? మన గొంతులో ఉన్న పీకలు 2. ఇవే బాగా జలుబు చేస్తే మన మాట ఇంకొక రకంగా ఉంటుంది. అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట. ఎలా పుడుతుంది? ఈ శబ్దం ఎలా పుడుతుంది? శ్వాస నుంచి వస్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి వాయువు ప్రాణవాయువై బయట నుంచి వచ్చేటప్పుడు కంఠధ్వనిగా బయటకు వస్తుంది. ఇది ఎక్కడుంది? మన కంఠంలోనే ఉంది, వాక్కుగా బయటకు వస్తుంది. ఎవరు ఉచ్చరిస్తున్నారు? ఎవడైతే ఉచ్చరిస్తున్నాడో వాడే వాక్కుగా దిగొస్తున్నాడు. ఇంత అర్థం చేసుకుంటే మనం రుద్రుడు అంటే మనకి ఇది చాలా కొంచెం నేను చెప్పేది. ఎందుకంటే ఇంకా లోతుల్లోకి వెళ్తే బోర్ కొట్టేస్తుంది, ఒకటి అర్థం కాదు, వెళ్ళిపోతుంది. అవసరమైనంత వరకు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒక ఐదర్ హైడ్రో ఎలక్ట్రిక్ కానీ
లేకపోతే మరి థర్మో ఎలక్ట్రిసిటీ కానీ ఎలా తయారు చేస్తున్నారండి? ఎక్కడి నుంచి వస్తుంది ఎలక్ట్రిసిటీ అన్నది? డైనమో పెట్టారండి, ఆ వాటర్ అలా ఫ్లో అవుతున్నప్పుడు అది తిరుగుతుంది, మ్యాగ్నెట్ దాంట్లో తిరిగి అది వస్తూ ఉంటుందండి. ఎక్కడుంది? వాటర్లో ఉందా ఎలక్ట్రిసిటీ? ఆ డైనమోలో ఉందా? ఆ మ్యాగ్నెట్ లో ఉందా? ఎక్కడుంది ఎలక్ట్రిసిటీ? చోటులోనే ఉంది. చోటులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెట్ లో మీరు చేస్తున్నటువంటి ఆ క్రతువు వల్ల చోటులోంచి దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అలాగే మనలోనే ఉంటుంది వాక్కు అనేటటువంటిది. ఈ కంఠం నుంచి ఋషభుడుగా దిగి వస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుడే ఆ ఎద్దు వాహనం ఎక్కి ఎలాగైతే వస్తాడంటారో, వాక్కుని వాహనంగా చేసుకుని ఈశ్వరుడు బయటకు వస్తాడు. అది మనకు తెలిస్తే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనలో కూడా ఉంటాయి, ఈ 11 మంది రుద్రులు కూడా. అంటే మనలో ఉన్నటువంటి సంకల్పం, మనలో ఉన్నటువంటి మరి బిహేవియర్ పవర్, అంటే ప్రవర్తనా శక్తి, మనలో ఉన్నటువంటి కంబస్టివ్ పవర్. మనం తింటే ఆకలి అన్నీ అరిగిపోతున్నాయి కదండి, అది కూడా ఒక రుద్ర ప్రజ్ఞే. మనలో ఉన్నటువంటి స్టాటిక్ పవర్, మనలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, ఛానలైజింగ్ పవర్, మన అలాగే ప్రొక్రియేటివ్ పవర్, లిమిటింగ్ పవర్, కన్సెప్టివ్ పవర్, ఇంట్యూటివ్ పవర్, రిటెన్షన్ ఆర్ హోల్డింగ్ పవర్, కంటిన్యూటీ ఆఫ్ పవర్, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి రకరకాల శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రుద్రశక్తులే. కాబట్టి మనం చక్కగా రుద్ర సూక్తం అన్నా, అంటే చదివినా విన్నా, ఇవన్నీ కూడా అవి చక్కగా మరి వాటిని ఉద్బుద్ధం చెందుతాయి, ఒకసారి ఇనిషియేట్ అవుతాయి అవన్నీ. దానివల్ల నీలో ఒక పాజిటివ్ పవర్ పెరుగుతుంది, ఒక క్రియేటివ్ పవర్ పెరుగుతుంది, నెగిటివిటీ అనేది బయటికి పోతుంది. అటువంటి దాంట్లో నీలో జ్ఞానాన్ని కలిగించి ఒక చక్కటి జ్ఞానం ఇస్తూ నీకు కావలసినటువంటి ప్రశాంతత జ్ఞానాన్ని అందిస్తూ శాంతిని చేసేటటువంటి వాడు శంకరుడు. కాబట్టి రుద్రాణం శంకరస్యాస్మి, అటువంటి వాళ్ళలో అది నేను అని చెప్పారు. అంటే ద పాయింట్ విచ్ ఈస్ క్రియేటింగ్ అన్ ఈక్విలిబ్రియం ఇన్ ఆల్ 10, మన చుట్టూ ఉన్నటువంటి 10 దిక్కులు, 10 సైడ్స్, అది శంకరుడు. ఇక్కడ ఒక చిన్న మెడిటేషన్ చెప్తే ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. మామూలుగా మనం కూర్చుంటాం కదా, ఎదురుగుండా కూర్చుంటాం. మన ఎదురుగుండా ఉన్నది తూర్పు దిక్కు అనుకోండి, మన వెనకాల ఉన్నది పడమర, ఈస్ట్ వెస్ట్. అలాగే మనకు ఉన్నటువంటిది మరి లెఫ్ట్ సైడ్ నార్త్, రైట్ సైడ్ సౌత్, అంతే కదా మనకు దిక్కులు ఉన్నాయి. అలా ఇలా 4 దిక్కులు ఉన్నాయి కదా. ఈ 4 దిక్కులు మీరు ఒక మధ్యలో కూర్చున్నట్టుగా ఊహించి ఈ 4 దిక్కులతోటి ఏం చేస్తారంటే, మీ నుంచి ఉత్తరానికి ఒక గీత, పడమరకు ఒక గీత, నువ్వు ఉత్తరానికి దక్షిణానికి ఒక గీత, ఇప్పుడు ఇలా 4 గీతలు గీసుకోండి. అలాగే మీ పైకి ఒక గీత, సేమ్ కిందకి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్, పైన ఒక పిరమిడ్, ఆ మధ్యలో మీరు కూర్చున్నటువంటి ఒక భావన మీరు చేసుకొని ఆ భావంలో ధ్యానం చేసుకోండి, లేదంటే మీరు మంత్రం చేసుకోండి. మీరు ఎక్కడో వెళ్ళి పిరమిడ్ సంబంధించినటువంటి దాంట్లో ధ్యానం చేయక్కర్లా. ఈ విధమే ఇది పిరమిడ్ ధ్యానమే. అంటే అన్ని దిక్కుల్ని కలుపుకొని మీలోకి మీరు దాన్ని మీరు దాంట్లోకి మీరు కూర్చొని మీరు అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ పిరమిడ్ మెడిటేషన్. దాన్ని రుద్ర, సింబల్ ఆఫ్ రుద్ర అని చెప్తారు. దాన్ని సింబల్ ఆఫ్ రుద్ర అంటారు. ఆ సింబల్ ఆఫ్ రుద్రాన్ని మీరు ధ్యానం చేసుకోండి. దీన్నే వజ్రము అని కూడా చెప్తారు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, దీంట్లో ఏం తప్పులేదు. ఎందుకంటే శివుడు, మన శివ మంత్రాలు చేసుకుంటున్నాం, శివుడు గుడికి వెళ్తున్నాం కదా. అందులో అలాగే ఆయన చాలా శంకరుడే, మయస్కరుడు కూడా అని చెప్తారు. మయస్కరుడు అంటే చల్లగా, శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ, రుద్ర సూక్తంలో 8వ అనువాకంలో వస్తుంది. చల్లగా ఉంటాడు ఆయన. అలాంటి వాడి మీద మనం నీళ్లు పోస్తున్నాం, ఇంకా చల్లగా అవుతాడు. అంటే ఏంటంటే, నువ్వు చల్లగా ఉండు స్వామి, నువ్వు చల్లగా ఉండి మమ్మల్ని కూడా చల్లగా చూడవు అంటే బాగా చూడని అర్థం. చల్లగా ఉండమ్మా అని అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చోమని కాదు కదా. చల్లగా చూడండి అంటే బాగుండాలి, మేమంతా ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము ఇలాంటివన్నింటినీ కూడా మేము పొంది బాగుండాలి. అలాగే మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా బాగుండాలి, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి. అప్పుడు సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. వసుదైక కుటుంబం అంటే అప్పుడు అది నీ యొక్క సంకల్పం నుంచి మొదలైతే అది అందరికీ ఉపయోగపడుతుంది. అటువంటి చక్కటి సంకల్పం నీలో కలిగి ఒక శాంతితో కూడినటువంటి, జ్ఞానంతో కూడినటువంటి, ప్రశాంతమైనటువంటి మనస్సును నీకు అందించేటటువంటి వాడు శంకరుడు. కాబట్టి రుద్రాణం శంకరశ్చాస్మి అని అన్నాడు. కాబట్టి రుద్రుడు అనగానే మనం శంకరుణ్ణి,
శివుడు, శుభంకరుడు, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటాం. మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు అంటే శంకరుడు, ఋతధ్వజుడు, ఉత్తరేశుడు, ఊరు రేతసుడు, రేతోభవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రత అనేటటువంటివి ఏకాదశ రుద్రనామాలు. మామూలుగా మనకి ఈ 11 నామాలే కాదు, మామూలుగా మనకి రుద్ర సూక్తంలో కూడా మనకి 11 నామాల గురించి చెప్తారు. ఎప్పుడైనా సరే రోజు చక్కగా 11 నామాలు మనం వారం వర్జం దాంట్లో సంబంధం లేదండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ వినే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు అనేటటువంటిది ఒక మనిషి కాదు, అది ఒక తత్వము. అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. 2, అది మనల్ని ఎప్పుడూ పరిరక్షిస్తుందే కానీ ఎప్పుడూ శిక్షించదు. 2 గుర్తుపెట్టుకోవాలి. 3, భగవంతుడు అనేటటువంటి తత్వము నీయందు నీవలే ఉండి నువ్వు నీ జీవితాన్ని నడిపించుకోవటానికి కావలసినటువంటి ప్రాణశక్తిని, దానికి కావలసినటువంటి సమస్తాన్ని నీకు అందిస్తూ నిన్ను నడిపించేటటువంటి శక్తి, తత్వం నీలోనే నీలా ఉండి నడిపిస్తోంది. గుర్తుపెట్టుకోండి 3. ఆ తర్వాత నేను పాపాత్ముణ్ణి, నేను దరిద్రుణ్ణి, నేను నీచుణ్ణి అనేటటువంటిది నీకు నువ్వు ఎవరివైతే అనుకుంటున్నావో అదే కానీ నీలో ఉన్నటువంటి అసలైన తత్వానికి చెందింది కాదు. అది ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటివే. నువ్వు అనుకునే ఏ భావాలు దానికి అంటవు ముట్టవు. అది గుర్తుపెట్టుకోవాలి మనకి. 3, మిగిలినవన్నీ మనవే. నువ్వు ఏదైతే ప్రపంచంలో రకరకాలుగా మనం రాసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్రాలు, దానికి సంబంధించినటువంటి రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు, ఆచారకాండలు, ఇవన్నీ కూడా మనిషి తనను తాను క్రమశిక్షణలో పెట్టుకొని తాను అనుకున్నటువంటి ఆత్మజ్ఞానం వైపు నడిపించడానికి నిన్ను తీసుకువెళ్ళేటటువంటి మార్గాలవన్నీ. ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఎలా ఉండాలండి? మరి చక్కగా ఆయన క్లీన్ గానే ఉండాలి కదా. ఎట్లా పడితే అట్లా బయట వెళ్ళి మట్టి దవ్వి ఆ మట్టి చేతులతో వచ్చి ఆపరేషన్ డాక్టర్ చేయడు కదా. ఎంతో చక్కగా, ఎంతో క్లెన్జీగా ఆ వేసుకున్న బట్టలు కానీ చేతికి వేసుకునేటటువంటివి ఏవైతే ఎంత చక్కగా పవిత్రంగా ఉంటాయో, క్లీన్ గా ఉంటాయో, పరిశుద్ధంగా ఉంటాయో, అలాగే నువ్వు కూడా ఆ ద క్లీనెస్ట్ ఆఫ్ క్లీన్ అండ్ క్లీన్డ్ థింగ్స్ అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల భగవంతుడికి ఏదో అపవిత్రమైపోతుంది, ఏమండి ఆ చేత్తో ముట్టుకోకూడదు, ఈ చేత్తో ముట్టుకోకూడదా అని మనం రకరకాలుగా అనుకుంటాం. దాన్ని నువ్వు అపవిత్రం చేయలేవు. కానీ నీ మనసులో అటువంటి భావన నీలో నీ మనసుకు కలగకుండా మనకి సాంప్రదాయంలో అనేక రకాలైనటువంటి మరి మార్గాలు మనకిచ్చారు. మడిగట్టుకోవటం అనండి, ఎవరు ముట్టుకోకుండా చూసుకోవటం అనండి, లేకపోతే మరి నువ్వు చేసేటటువంటి పనికి నీకు కావాల్సినటువంటి రకరకాలైనటువంటి ఏర్పాటు చేసుకునే విధి విధానాలు అనండి, ఇవన్నీ మనకు ఎందుకు ఇచ్చారంటే, అది ఒక ఆపరేషన్ థియేటర్లోకి ఆపరేషన్ చేయటానికి. అది కూడా రకరకాలు. మామూలుగా ఇప్పుడు కాలు మీద ఏదో చిన్న ఆపరేషన్ అనుకోండి, దానికి ఒక రకంగా ఉంటుంది. మరి బ్రెయిన్ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్, ఇట్లాంటి మెయిన్ థింగ్స్కి వెళ్ళేటప్పటికే డాక్టర్ ఇంకెంత కేర్ఫుల్గా, ఇంకెంత క్లీన్గా, ఇంకెంత మరి యాక్టివ్గా లేదంటే అలర్ట్గా ఉంటాడో, అలాగే నువ్వు కూడా నీ జీవితంలో పూజ నుండి, సాధన నుండి ఇలాంటివి చేసుకుంటూ వెళుతూ ఒక్కొక్క మెట్టు పైకి వెళుతున్నప్పుడు, అంటే నీ సాధనలో నువ్వు ముందుకు వెళుతున్న కొద్దీ నీలో కూడా అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది కావాలి, అలాగే బాహ్యంలో కూడా పరిశుద్ధత అనేటటువంటిది కావాలి. అందుకే పొద్దున్నే లేచడం, స్నానం చేయటం, మొంగుడుకోవటం, చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవటం, మరి ఒక ఫ్రెష్నెస్ తోటి నువ్వు ఎలాగైతే మందిరంలోకి వెళ్ళి కూర్చొని నువ్వు దైవ పూజ అనండి, ధ్యానం అనండి ఎలా చేసుకుంటామో, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి సాంప్రదాయాలు. కానీ నీ సాధనలో నువ్వు ముందుకు వెళ్ళటానికి పనికొస్తాయి. ఇవి ఏవి కూడా నీ సాధనని ఆపకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, అది అటు తిప్పి పెట్టాలా, ఇటు తిప్పి పెట్టాలా? 10 దిక్కులలో దైవం వ్యాపించి ఉన్నప్పుడు ఏ దిక్కుకని నువ్వు ఏ దిక్కుకు పెడితే దైవం అంటే ఆ వైపు దైవం లేడా? దీపం కుడివైపు పెట్టాలా, ఎడం వైపు పెట్టాలా, తూర్పు పెట్టాలా, పడమర పెట్టాలా అంటే పడమర దైవం లేడా? తూర్పు దైవం లేడా? ఎక్కడ లేడు దైవం? ఈ శరీరం అంతా నువ్వు వ్యాపించి ఉన్నావుగా. సార్ నేను ఒళ్ళంతా ఉన్నాను, కాల్లో లేనంటే అయితే తీసేద్దామంటే కాలు. ఎలాగైతే మనిషి జీవుడు అనేటటువంటి వాడు ఆపాదమస్తకం ఈ శరీరం అంతా ఎలా అయితే వ్యాపించి ఉన్నాడో, దైవం అనేటటువంటి తత్వం కూడా 10 దిక్కులలో వ్యాపించి ఇంకా పైన కూడా ఉందండోయ్. దీనికి కూడా ఒక లిమిటేషన్, సృష్టికి కూడా ఒక లిమిటేషన్ ఉందని చెప్తారు. అలా లిమిటేషన్ క్రియేట్ చేస్తాట రుద్రుడు కూడా. రింగ్ పాస్ నాట్,
అది దాటి నువ్వు వెళ్ళలేవు. అక్కడ ఇంకోటి ఉండొచ్చు, మనకు తెలియదు, అంత దూరం మన మనసు వెళ్ళదు, బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనసుల్ని పట్టి పీడిస్తున్నటువంటి రకరకాలైనటువంటి మనకు ఒక బంధాలు. దీపం పెట్టడం ముఖ్యం, అది ఎలా పెట్టావు అన్నది కాదు. ఆ దీపంలో వస్తున్నటువంటి వెలుగు ఎలాగైతే 360 డిగ్రీలు దాని వెలుగును వెదజిల్లుతూ ఉంటుందో, నువ్వు కూడా నీలో వెలుగుతున్నటువంటి అంతర్జ్యోతిని 10 మందికి పంచేటట్లుగా, 10 అంటే 10 అది ఒక ఊరికే ఒక నెంబర్, ఒక దశ అనేటటువంటిది మనం నెంబర్ వాడతాం సమాజంలో అందరికీ ఉపయోగపడేటట్లుగా. అది నీకంటే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటికీ కూడా నువ్వు సేవ చేసేటటువంటి ఒక స్థితికి నీలో ఉన్నటువంటి అంతర్జ్యోతి నిన్ను తీసుకువెళ్తుంది. ఇందాక మా గురువు గారి గురించి చెప్పినప్పుడు అదే చెప్పాను. అటువంటి స్థితిలో ఆయన ఉన్నారు, ఉండి మాకు మార్గదర్శకం చేశారు, ఇలా మీరు కూడా ఉండండి అని. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకునేటటువంటి అనేక విషయాలలో కూడా మనలో ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ బద్దలు కొట్టేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం వెనకాల వేసుకున్నటువంటి ఈ సాంప్రదాయపు బరువులు ఏవైతే ఉన్నాయో, అందుకే మాస్టర్ సివివి గారు అన్నారు, మీకున్న ఈ పాత చింతకాయ పచ్చడి సాంప్రదాయాలు పోతే కానీ నేను చెప్పినటువంటి ఈ కొత్త మార్గం అనేటటువంటిది మీకు అందదు అని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం, పోయిన సంవత్సరం ఉన్నటువంటి అదే జాడీలో మళ్ళీ కొత్త సంవత్సరం పచ్చడి పెట్టుకుంటున్నాం, మళ్ళీ పాత వాసనే వస్తోంది మనకి. అంతే కదండి, కొత్త ఆవకాయ పెట్టాం, పాత జాడీ శుభ్రం చేయాలి, ఆల్రెడీ అందులో సగం ఉంది పోయిన సంవత్సరం, అది పోయిన సంవత్సరం కాదు, 10 ఏళ్ల నాటిది. అలాగే దాని మీదే మీరు అలా పెట్టుకుంటూ వస్తూ ఉంటే అది కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా, ఎంతసేపు ఆ పాత గోలే కదా మనకి. 10 సంవత్సరాలు చేయనివ్వండి, 25 సంవత్సరాలు చేయనివ్వండి, మళ్ళీ మన మనసుల్లో పుట్టే అవే భావాలు, అవే రకమైనటువంటి అనుమానాలు. ఏ గురువు గారు కనపడ్డా అదే ప్రశ్న వేస్తాం మళ్ళీ. ఒకటే దైవం, అంతా ఒకటే ఉన్నాడు, కానీ ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని మనం ఒకే పదార్థాన్ని రకరకాలుగా ఎలా వండుకొని తింటున్నామో. ఓ 4గురికి వంటల పోటీ పెట్టారట, అందరికీ ఒకే రకమైన పదార్థాలు ఇచ్చి ఒకటే కూర వండమన్నారు. అందరికీ ఒకే రుచి ఎందుకు రాదు? వంకాయలు, తిరగమూత, దినుసులు, చింతపండు రకరకాలుగా ఇచ్చారు. లేదు ఇంకో సందర్భంలో, అమ్మ మీకు నచ్చిన ఈ పదార్థాలతో మీకు నచ్చిన వంట చేయండి అన్న. ఒక ఆవిడ గుత్తొంకాయ కూర వండిందిట, ఒక ఆవిడ ఉల్లిపాయ వేసి కూర వండిందిట, ఇంకొక ఆవిడ పులుసు పెట్టి వండిందిట, ఇంకొక ఆవిడ ఇంకొక రకంగా వండిందిట. ఏ కూర రుచి ఆ కూరే. పదార్థాలన్నీ రకరకాలుగా ఒకే రకమైన పదార్థాలతోటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి కూర పదార్థం ఇంకోటి ఏదో ఎలా చేశారో, అలాగే ఒకే ఒక తత్వాన్ని మన మహర్షులు రకరకాలుగా మనకు అందించి, సృష్టిలో వచ్చేటటువంటి జీవులు వారి వారి యొక్క సంస్కారాల ప్రకారం, వారు గత జన్మల్లో వారికి ఉన్నటువంటి అనుభవాల ప్రకారం ఏది ఎవరికి నచ్చుతుందో తెలియక రకరకాలుగా ఒకే పదార్థంతో కొన్ని వందల వేల వంటలు చేసి అక్కడ పడేశారు. నీకు నచ్చింది తినిపో అన్నారు. కానీ మనం దాంట్లో కూడా ఏమంటే ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని అనుకుంటూ ఉంటే నీ ఆకలి తీరదు. సాధకుడు అది ఆలోచించుకుంటూ మనకు ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు మన సాధనలో మనకి మరొక అడుగు మనకు ముందుకు వేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే కొంచెం మనం డైవర్షన్ అయ్యాం. ఎందుకంటే వింటుంటే చాలా బాధ వేస్తుంది, చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది. మరి ఇంత తెలుసుకున్నా, ఇంత చేసినా, భగవతత్వం అనేటటువంటిది మనం ఇన్ని రకాలుగా మన మహర్షులు అందించిన వాళ్ళు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి మూలతత్వాన్ని మర్చిపోయి ఆ చుట్టూ ఉన్న దాంతో మనం రకరకాలుగా బంధాల్లో ఇరుక్కుపోతున్నామే. ఇంకా మనకి ఈ బంధం నుంచి మనం ఎప్పుడు బయటపడతాం అనేటటువంటిది మనకి అది అర్థం కాక దాన్ని కొంచెం డైవర్షన్ తీసుకొని నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను మనకి. సో కాబట్టి రుద్రాణం శంకరస్యాస్మి విత్తేసో యక్షరక్షసాం అంటే యక్ష రాక్షసులలో నేను కుబేరుడను అన్నారు. కుబేరుడు అంటే దానికోసమే కదా సార్ మేము కుబేర మంత్రం చేస్తున్నాం, దానికోసమే కదా సార్ మేము కుబేరుడి రోజు దండం పెట్టి దానికి పెడుతున్నాం, దానికోసమే కదా సార్, అంతా డబ్బుల కోసమే కదా సార్, డబ్బులు సార్ డబ్బులు సార్ డబ్బులు సార్. వాట్ ఈజ్ డబ్బులు? ఒకసారి మనం ఆలోచిస్తే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం యశు అంటుంది మనకి వేదం. నువ్వు అనుకునే డబ్బులు కాగితాలు కాదురన్నా డబ్బులు, అగ్నిర్ధనం. నువ్వు తిన్నది ఆహారం అరుగుతుందా, నువ్వు ధనవంతుడివే. నీకు డబ్బులు వస్తాయి పోతాయి, అది వేరే విషయం, జీవితంలో కావాల్సినటువంటిది. ఇక్కడ కుబేరుడు అంటే విత్తేశుడు, కుబేరుడు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యక్షులు
రక్షసులు అని ఇద్దరి గురించి చెప్తున్నాడు ఇక్కడ. యక్షులు అంటే సూక్ష్మ ప్రజ్ఞకు సంబంధించినటువంటి వాళ్ళు, రక్షసులు అంటే స్థూల ప్రజ్ఞకు సంబంధించినటువంటి వాళ్ళు. మామూలుగా సృష్టి సంపద కూడా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి స్థూలము, రెండు సూక్ష్మము. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మన శరీరం కూడా, మనకి స్థూల శరీరం ఎలా ఉందో దీనికి కారణమైనటువంటి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. దాని నుంచి అందుకునే, అదే ప్రాణమయ శరీరం నుంచి, దాని నుంచి అందుకున్నటువంటి ప్రాణశక్తి ఆధారంగానే ఇది నడుస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీని ఎవరని చూడం, కానీ ఎలక్ట్రిసిటీ ఉండబట్టేగా ఇన్ని వేషాలు వేస్తున్నాం మనం. కాబట్టి యక్షస్సులు అనేటటువంటి వాళ్ళు సూక్ష్మతత్వాన్ని రక్షిస్తూ ఉంటారు, రక్షస్సులు అనేటటువంటి వాళ్ళు స్థూలతత్వాన్ని రక్షిస్తూ ఉంటారు. స్థూలతత్వం అంటే భౌతిక శరీరం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ ఫిజికల్ బాడీ అనేటటువంటిది ఎవర్ ఉండాలి, ఎప్పటికే ఉండాలి. అందుకే మనకి పురాణాల్లో కానీ మనకి వాటిల్లో ఏం చెప్తారు, రాక్షసుల యొక్క తపస్సు ఏం చేస్తారండి, ఈ శరీరంతో నేను ఎల్లప్పుడూ ఉండిపోవాలి, ఇదే వాడి భావన. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఈ శరీర తత్వాన్ని, భౌతిక తత్వాన్ని రక్షించేటటువంటి ప్రజ్ఞలు వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు దీని గురించి ఆలోచిస్తారు. వీళ్ళిద్దరికీ నాయకుడు కుబేరుడు, విత్తేషుడు అంటారు. మరి ఇది కూడా సంపదేగా. ఇది ఒకటి స్థూల సంపద, రెండు సూక్ష్మ సంపద. ఈ రెండిటికి నాయకుడు అయినటువంటి వాళ్ళు, ఈ సంపదని రక్షించేటటువంటి నాయకుడుగా కుబేరుడు ఉంటారు. అది కుబేర ప్రజ్ఞ అంటే. మనం భౌతికంలో మనకు డబ్బులు కావాలి కాబట్టి కుబేరుడిని మనం పూజ చేస్తూ ఉంటాం. ఎక్కడుంటాడండి కుబేరుడు? ఉత్తర దిక్కుకు అధిపతి అండి అని చెప్తారు. మళ్ళా ఎక్కడుందండి ఉత్తర దిక్కు? మరి మనకి పిండాండ బ్రహ్మాండ సమన్వయం కావాలి కదా. మళ్ళా ఎక్కడుంటాడు? శిఖ యందు ఉంటాడు. శిఖ అంటే వెనకాల వీడు ఒకటి ఉందా రెండు ఉందా సుడులని చూస్తుంటారు చూసారా, అది శిఖ. అక్కడ ఉంటుంది శిఖ. సృష్టికి ఉత్తర దిక్కులు ఉంటుంది, జీవులకు ఉత్తర దిక్కు అంటే ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు కుబేరుడు. అండర్ హిస్ ప్రెసిడెన్సీయే మనకి ఈ జీవుడికి కావాల్సినటువంటి స్థూలము, సూక్ష్మానికి సంబంధించినటువంటి దేహాలు కూడా కట్టుకుంటూ ఉంటాయి. కుబేరుణ్ణి మనం ప్రార్థన చేయాల్సింది డబ్బుల కోసమే కాదు. మాకు మంచి సూక్ష్మమైనటువంటి మా సూక్ష్మ శరీరం అంటే మా ప్రాణ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేయాలి. ఎంతసేపు లాటరీ టికెట్ కొన్నానని కుబేరుడు విగ్రహం ముందు పెట్టి రోజు ఆయన చూశాడా లేదా అని ఆయన మొహం మీదకి ఒక అగరొత్తి వేసి మరీ మొహం దగ్గరగా దీపం పెట్టి ఇవేం చేయక్కర్లా మనం. ఒక ఆయనట ఎవరికో ప్రామిసరీ నోట్ రాసిచ్చాట. రాసిస్తే రాసివ్వటం కాదు, ప్రామిసరీ నోట్ ఉన్నదాన్ని నాకు ఆయన తిరిగి డబ్బులు ఇచ్చేసినా నోటు వెనక్కి ఇవ్వకుండా కోర్టులో కేసేసేట నాకు డబ్బులు ఇవ్వాలని. ఆంజనేయ స్వామికి పూజ చేసేట. సరే ఆంజనేయ స్వామి ఏం చేశాడు, ఆయన గెలిచినట్టు చేసేట. వాడేం చేశాడు, నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశాను కానీ మళ్ళీ ఇక్కడ వేశారు, ఈ కోర్టులో సరిగా నాకు న్యాయం చేయలేదని హైకోర్టుకి వేశారట. హైకోర్టుకి వేస్తే హైకోర్టులో ఈయన వారం ప్రతి వాయిదాకి ఈ ఊరు నుంచి హైదరాబాద్ పోవటం రావటం ఖర్చులు చాలా అయినది. ఇంత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే నో ఇది ఇచ్చేశారు, ఇది చాలా రాంగ్ గా జరిగింది కాబట్టి నువ్వు వాడికి ఖర్చులు కూడా కట్టాలి అని పనిష్మెంట్ ఇచ్చారట. ఎవరికి? ఈ ఆంజనేయ స్వామి భక్తుడికి. మా గురుగారు చెప్పిన ఎగ్జాంపుల్. ఇదేంటండి మరి ఆంజనేయ స్వామి ఎంత పూజ చేశారంటే, మరి ఆంజనేయ స్వామి మరి తన భక్తుడికి బుద్ధి చెప్పాలి కదా. చేసింది వెధవ పని చేసి దేవుణ్ణి మనం తెచ్చుకుంటాం కదా. అందుకని ఏం చేశాడు, ఈ కింద కోర్టులో కాదు వీడికి కావాల్సింది బుద్ధి, పై కోర్టు అని వాడికి ఇంకెక్కువ ఖర్చు అయ్యేటట్టుగా చేసి ఖర్చులన్నీ కూడా పే చేయించాడు. మరి వీడు అది బాగు చేసుకోవటం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అదేంటి సార్ మరి దేవుణ్ణి పూజ చేస్తే అలా చేయటం ఏంటి అని అనిపించుకోవచ్చుంది. తనను నమ్మిన వాడిని బాగు చేసుకోవాలి కదా భగవంతుడు. అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది కదా రెండోసారి ఇలా చేయకుండా. కాబట్టి మనం కుబేరుణ్ణి ప్రార్థన చేస్తే సూక్ష్మతత్వం కూడా, అంటే నాలో మంచి బుద్ధి కలిగేటటువంటి సూక్ష్మతత్వం కూడా, బుద్ధి సూక్ష్మం కదండి, బయటికి కనపడదు కదా, ఎక్స్రేలో కనపడదు, స్కానింగ్ లో కనపడదు కదా. అది సూక్ష్మంగా నీలో ఎలాగైతే ఉంటుందో ఎలా ఉంటుంది, నీలాగనే ఉంటుంది. బుద్ధికి వేరే ప్రతిరూపం లేదు, నీలాగనే ఉంటుంది. మనసుకు వేరే ప్రతిరూపం లేదు, నీలాగనే ఉంటుంది. నీ భావం నీలాగనే ఉంటుంది. కాకపోతే నీలోంచి బయటికి వ్యక్తం అవుతోంది కాబట్టి అది వేరుగా నీకు కనపడుతోంది. ఇంత ఉంటుందండి. మనం లోతుల్లోకి వెళితే మనకి ఇంత అర్థం అవుతూ ఉంటుంది. ఇంకొకటి, అక్కడి నుంచే ఈ శిఖ అనేటటువంటి దాని నుంచే మన శరీర నిర్మాణం కూడా మొదలవుతుందట. మీరు ఎప్పుడైనా కావాలంటే యూట్యూబ్లో చదువుకోండి, హౌ ద లైక్ ద బేబీ ఈజ్ ఫార్మ్డ్ అని అనగానే వాళ్ళు చూపిస్తారు. ఫస్ట్ తల వస్తుంది, శిఖ నుంచి మొదలై ఆ తర్వాత వెనుపాము ఏర్పడి తర్వాత అక్కడి నుంచి మిగిలిన శరీరం, కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ ఏర్పడతాయి.
అంటే ముందు మన ప్రజ్ఞామయ కేంద్రాలు, సూక్ష్మమైనటువంటి కేంద్రాలు ఏర్పడిన తర్వాతే, అంటే సహస్రారం కేంద్రం నుంచి మూలాధారం వరకు కావలసినటువంటి ఆ కేంద్రాలకు కావలసినటువంటి ఏర్పాటు అంతా కూడా కుబేర ప్రజ్ఞ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అటువంటి కుబేరుణ్ణి నేనే అని చెప్పటంలో అర్థం ఏంటి? నేనే ఇదంతా చేస్తున్నా అంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణ అని అర్జునుడు వేసిన ప్రశ్నకి అర్జునుడు ముఖ్యమైనటువంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అదేమిటి సార్ ఇంతకంటే లేవా అని మనకు అనిపించవచ్చు. ఇప్పుడు ఓ సినిమా చూస్తున్నాం, సినిమా చూస్తుంటే ఆ సినిమాలో 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిపోయినాయి. తర్వాత ఎవరో మిత్రులు గారు ఈ 4-5 ఏళ్ళు ఏం చేశారు అని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి సినిమా చూస్తున్నవాడు. సార్ ఆ 4-5 ఏళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారో చూపించవచ్చు కదా అంటే నీకు 2 గంటల సినిమా కాదు, 4 ఏళ్ల సినిమా ఉంటుంది. మన ఏదో కొత్త బంగారు లోకం ఏదో సినిమాలో హీరో హీరోయిన్లు ఎక్కడో తప్పించుకుందాం అని వెళ్ళిపోతే ఆ హీరో తండ్రి చనిపోవడంతో వెనక్కి వెళ్ళిపోతాడు. మన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ కనపడితే నా కూతుర్ని ఏం చేసావని హీరోయిన్ తండ్రి వచ్చి అడగటం, ఆ తర్వాత మరి తల్లి హీరోయిన్ ఆయన టీచర్ తీసుకురావటం జరిగింది. ఈ 4 ఏళ్ళు అమ్మాయి ఏం చేసింది? చిన్న ఎగ్జాంపుల్ ఊరికే నాకు అది గుర్తొచ్చింది. ఈ 4 ఏళ్ళు అమ్మాయి ఏం చేసింది? చదువుకుందా, చదువుకోలేదా, ఉద్యోగం చేసిందా, లేదంటే వీడి గురించి ఆలోచిస్తూ ఉందా, అదేది మనకు చూపించరు కదా. మనకు కూడా తట్టదు అలా ఆలోచించాలని. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడు? మొత్తం అంతా నేను చెప్పలేను, ముఖ్యమైనవి నేను చెప్పుకుంటూ వస్తున్నాను అని చెప్పే భాగంలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమైనటువంటి సన్నివేశాలు మనకు ఒక కథలో కానీ ఒక జీవితంలో కానీ లేదంటే ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయో ఇక్కడ కూడా ఆ ఇంపార్టెంట్ అయినటువంటి వాటి గురించి మనకు భగవంతుడు చెప్తున్నాడు. ఎవరైనా ఏమంటే మీ భగవద్గీతలో ఇంతే కదండి చెప్పారు, ఇవి తప్ప ఇంకొకటి లేవా అని మాట్లాడుతుంటారు చేంబేలి మొహంగాళ్ళు కొంతమంది. వాళ్ళకి చెప్పండి, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్. జీవితంలో ప్రతి సన్నివేశాన్ని నీ ఆత్మకథలో ఎలా రాయలేవో ఇది కూడా అలాంటిదే. అతి ముఖ్యమైనటువంటి సన్నివేశాలను ఎలా మనం ఒక కథలో కానీ ఒక చిత్రంలో కానీ లేదంటే ఒక నాటకంలో కానీ ఎలా చెప్తారో అలాగే సృష్టిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని భగవద్గీతలో భగవంతుడు తన విభూతులుగా అందించాడు తప్ప మిగిలిన వాటిలో నేను లేను అని అర్థం కాదు అని వాళ్ళకి వివరించండి. తెలుసుకుంటే తెలుసుకున్నారు, లేకపోతే లేదు. మీకు చెప్పే సమయం ఆ అవకాశం వస్తే ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా మనం ప్రతిదాన్ని మనం విడమర్చుకుంటూ దాన్ని సమన్వయం పరుచుకుంటూ మనం చేసుకుంటూ మనకు వెళ్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి రసానుభూతి మనకు కలుగుతుంది. మరింతగా మనకు అర్థం అవటానికి, దాని వైపు మనం మొగ్గటానికి లేదంటే దానిలో ఉన్నటువంటి భావంలో ఒదగటానికి అప్పుడు మనకు అర్థం అవుతుంది. కానీ లేకపోతే మనకి ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇది అదటండి అది అదటండి, ఆహా మేము విభూతి యోగం చదువుకున్నాం మాకు ఇంకేముంది భగవంతుడు మాకు చాలా అనుభూతిని, ఏమీ రావండి. గుర్తుపెట్టుకోండి, నీకుగా నువ్వు ఆ సమన్వయం చేసుకుని అనుభూతి చెందితే తప్ప ఏదో చదివేశాం మనకు వచ్చేసాం అనే భ్రమలో దయచేసి ఉండొద్దు. అది మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఇలా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మా గురువు గారు అటువంటి భావనతోటి మాకు అందించారు. మీరు కూడా అలా చదువుకోండి అని చెప్పారు. వారు అనుభూతి చెంది మాకు అనుభూతిని కలిగించడానికి కావాల్సిన మార్గాన్ని, విషయాన్ని, జ్ఞానాన్ని అందించారు. ఎన్నో పుస్తకాలు రాశారు. అసలు ఆ పుస్తకాలు ఒక పుస్తకం చదివినా అది పూర్ణత్వం ఉంది అందులో. ఎవ్రీ బుక్ ఈజ్ ఒక కంప్లీట్నెస్. ఎవ్రీ లెక్చర్, ఎవ్రీ సెమినార్. ఆయనతో మాట్లాడితే ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఏమిటి ఈ 10 నిమిషాలైనా ఇంతేనా అంటే మన జీవితంలో మనకు ఉన్నటువంటి రకరకాల బంధాల్లో పడి ఇరుక్కు చావటమే తప్ప గురువుగారి దగ్గర ఒక పావు గంట కూర్చోలేమా అని అనిపిస్తుంది. అటువంటి మా గురువుగారు మాస్టర్ కె పార్వతి కుమార్ గారి పాద పద్మములకు మరొకసారి నమస్కారం చేస్తూ, ఆయన జన్మదినం నాడు ఇలా ఆయన అందించినటువంటి విషయాన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరొకసారి అందరికీ వారి వారి జీవితాల్లో సాధన అనేటటువంటిది మరింతగా ముందుకు సాగి వారికి కావాల్సినటువంటి ఆనందానుభూతుల్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని అందరికీ అందించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.